హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ తేజూస్ వరల్డ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ ఫర్ ద డిలే అండి. వీడియోస్ అన్నీ రెగ్యులర్‌గా షేర్ చేస్తా అని చెప్పి కొంచెం గ్యాప్ అయితే వచ్చింది. ఆల్మోస్ట్ 1½ మంత్ అవుతుంది. బట్ ఆ వీడియోలన్నీ నేను ఈ 2, 3 డేస్‌లో నేను అప్‌లోడ్ చేస్తాననమాట. ఫస్ట్ వీడియో వచ్చేసి ఇది లంబసింగి వ్యూ పాయింట్ చూపించేద్దామని చెప్పేసి స్టార్ట్ చేస్తున్నాను. మేము లంబసింగి వరకు జర్నీ అయితే మీరు ప్రీవియస్ వీడియోలో చూసారు. ఇదైతే లంబసింగి వ్యూ పాయింట్ అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చూడని వాళ్ళు ఖచ్చితంగా విజిట్ చేయండి. మేమైతే ఎర్లీ మార్నింగ్ 4కి అయితే స్టార్ట్ అయ్యాము. మనకి ఈ వ్యూ పాయింట్ నియర్ బై వరకు మనం ఓన్ వెహికల్స్ అంటే మన వెహికల్లో వెళ్ళొచ్చు. అక్కడ నుంచి కొండపైకి మాత్రం మనం నడుచుకుంటూ లేదా జీప్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. మీకు నడిచే ఓపిక ఉంటే వాకింగ్ చేస్తూ వెళ్ళొచ్చు. లేదు అంటే మీరు జీప్స్ కూడా అప్ అండ్ డౌన్ తీసుకోవచ్చు అనమాట. మాకు కొండపైకి వెళ్ళడానికి 30 to 40 మినిట్స్ అయితే పట్టింది. చూస్తున్నారు కదా ఎంతమంది జనాలు వచ్చారో. మనం అనుకుంటాము ఎవరు రారేమో మనమే అయిపోతామని చెప్పేసి భయం ఉంటుంది. బట్ అలాంటి భయాలు ఏం అవసరం లేదు. చాలామంది వస్తారు. చూస్తేనే అర్థమవుతుంది. నాకైతే వీడియో తీయడానికి కూడా అసలు ప్లేసే లేదు. ఇప్పుడు ఈ షాట్లో మీకు జనాలు తక్కువగా అనిపిస్తున్నారేమో. బట్ మేము వెళ్ళిన టైంలో మాత్రం అసలు మాకు నిల్చోడానికి కూడా ప్లేస్ లేనంత మంది జనాలు అయితే ఉన్నారు. అండ్ వ్యూ పాయింట్ విషయానికి వస్తే మీకు వీడియోలోనే ఇంత బ్యూటిఫుల్గా ఉందంటే ఇంకా బయట ఏ రేంజ్లో ఉంటుందో మీరే ఊహించుకోండి. ఈ క్లిప్లో అయితే అసలు లిటరల్గా అవి మేఘాలు కదిలి పైకి వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది. ఇలాంటివి చూస్తేనే కదా మన చేసే ట్రిప్కి మనకు కొంచెం సాటిస్ఫై అయ్యేది. ఇంత బ్యూటిఫుల్ ప్లేస్ విజిట్ చేసిన తర్వాత కూడా మనం సాటిస్ఫై అవ్వకుండా ఎట్లుంటాము. అండ్ జనాలు తగ్గిన తర్వాత ఇంకా మాకు వీడియోస్ ఫొటోస్ తీసుకోవడానికి అయితే టైం దొరికిందనమాట. ఇంకా ఆ గ్యాప్లోనే మేము మంచిగా ఫొటోస్ వీడియోస్ అయితే తీసేసుకున్నాము. ఫుల్ గాలి వస్తుంది. చూస్తున్నారు కదా ఎవరి పనిలో వాళ్ళు. అండ్ పైన మనకి టిఫిన్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. మనం ఎక్కడ వ్యూ పాయింట్కి వెళ్ళినా మనకి రెగ్యులర్గా కనిపించే ఒక బ్రేక్ఫాస్ట్ ఏంది అంటే మ్యాగీ ఇంకా బ్రెడ్ ఆమ్లెట్. ఇవేనండి మ్యాక్సిమం ఇవే ఎక్కడైనా ఇస్తారనమాట. ఇస్తారు మీన్స్ అంటే అవైలబుల్గా ఉంటాయి. అండ్ టీ కాఫీ మ్యాండేటరీ కదా. అండ్ వాటర్ బాటిల్స్ కూడా. అండ్ ప్రైజెస్ విషయానికి వస్తే కొంచెం ఎక్కువ కాస్టే ఉంటాయి. ఎందుకంటే కొండ మీద వాళ్ళు మనకైతే తక్కువ ప్రైజెస్కి అయితే అమ్మరు కదా. సో ఇవైతే కొంచెం కాస్ట్లీగానే ఉంటాయి. కానీ టేస్ట్ బాగుంటుంది అండ్ క్వాంటిటీ కూడా ఖచ్చితంగా ఒక మనిషికి ఫుల్. ఇంకా మేమైతే ఒక ప్లేట్ బ్రెడ్ ఆమ్లెట్ ఇంకా మ్యాగీ అయితే తీసుకున్నాము. మాకైతే చాలా ఫిల్డ్ అనిపించింది. అండ్ అంత చలిలో వేడిగా మ్యాగీ తింటుంటే సూపర్ ఉంది. ఇంకా తినడం కంప్లీట్ అయిన తర్వాత యాజ్ యూజువల్ నేను కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాను. చక్కగా వ్యూని అయితే ఎంజాయ్ చేశాను. ఇదంతా మార్నింగ్ చూసారు కదా ఎంత క్రౌడ్ ఉందో. అందరు వెళ్ళిపోయేసరికి ఇలా ఉంటుంది అనమాట. ఇంకా ఒకసారి బ్యాక్గ్రౌండ్ కూడా చూసేయండి. మార్నింగ్ క్లౌడ్స్ తోటి అసలు ఏం కనిపించలేదు కదా. ఇంకా సన్లైట్ వచ్చేసరికి మొత్తం క్లౌడ్స్ అంతా పోయి నార్మల్గా అయితే అయిపోయింది అనమాట. ఇప్పుడు చూస్తే మీకు ఎంత హైట్లో ఉన్నాం అనేది కూడా మీకు కనిపిస్తుంది. అండ్ ఈ కనిపించే అన్ని ఫుడ్ స్టాల్స్ అనమాట. అండ్ ఇది వచ్చేసి ఇంకొక వ్యూ పాయింట్ అనమాట. ఇదేమో ఫొటోస్ తీసుకోవడానికి ఫోటో స్పాట్. అండ్ మనం వెళ్ళే దారిలో మనకైతే గిరిజనులు ఉంటారు కదా, వాళ్ళు పండించుకునే వాళ్ళకి అవైలబుల్గా దొరికేవి మనకైతే తీసుకొచ్చి అమ్ముతారనమాట. పసుపు ఇంకా అల్లం ఇవన్నీ. అండ్ ఇవి చూడండి కొండపైన కూడా ఇల్లులు. నాకైతే చాలా ఎగ్జైటెడ్గా ఉంది చూడాలి చేయాలి అని. కానీ కాకపోతే అడిగితే మళ్ళీ ఏమన్నా అనుకుంటారేమో అని చెప్పేసి నేనైతే సైలెంట్గా ఉన్నా. మీకు ఇందాక కనిపించిన గేట్ లాంటిది అది మనకైతే ఎంట్రన్స్ అనమాట. మనకి టికెట్ కలెక్ట్ చేస్తారు. చూస్తే జీప్స్ కూడా ఉన్నాయి. జీప్స్ అవైలబుల్గా ఉంటాయని చెప్పాను కదా, అవన్నమాట. అసలు అంత కొండపైన కూడా టైల్స్ తోటి చాలా కొత్తగా ఇల్లులు అయితే నిర్మించుకున్నారు. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. అండ్ ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను. ఇక్కడైతే మనకి జియో సిగ్నల్ అయితే వస్తుంది అనమాట. ఇంకా మనం ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ వీడియో కాల్ చేసుకొని మంచిగా ఈ వ్యూ అంతా చూపించవచ్చు. అండ్ మేమైతే ఇంకా వాక్ చేస్తూ ఇంకా కిందకైతే స్టార్ట్ అయినాం. మేము రిటర్న్ అవుతున్నప్పుడు ఒకటే థాట్ అండి, అసలు వీళ్ళు ఇంత పైన ఒకటి లేకపోయినా కానీ ఎట్లా అడ్జస్ట్ అయ్యి ఉంటున్నారు. మనకైతే ఒక చిన్నది మిస్ అయినా కానీ మనం ఎంత బాధపడతాము. ఇంకా అట్లానే ఎందుకు ఇది ఉంటే బాగుండేది ఇది ఉంటే బాగుండేది అని దాని దగ్గరనే స్టక్ అయిపోతాం. బట్ వీళ్ళైతే ఇంత బాగుంటున్నారు అంత పైన అని చెప్పేసి అనిపించింది. ఇంకా మేము ఇంకా వాకింగ్ చేస్తూ ఉంటే ఇంకా లెఫ్ట్ అండ్ రైట్ సైడ్లో మొత్తం కాఫీ తోటలే ఉన్నాయి. ఇంకా అలా మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటా మేమైతే కిందకు వచ్చేసినాం. ఖచ్చితంగా మీరు వెళ్ళేటప్పుడు జీప్ ప్రిఫర్ చేసినా వచ్చేటప్పుడు మాత్రం వాక్ చేస్తారండి. మంచి ప్రీషియస్ టైం అనమాట అది. కిందకు వచ్చేసరికి ఒక్క వెహికల్ కూడా లేదు. మేమే లాస్ట్. అండ్ మేము కిందకు వచ్చిన తర్వాత స్ట్రాబెర్రీ తోటలు ఇంకా ఫ్లవర్ గార్డెన్ అయితే చూడడానికి వచ్చేసి ఇక్కడ టెంట్ లాగా కనిపిస్తుంది కదా. ఇక్కడ మనకి అక్కడ ఏవైతే పండుతాయో ఫ్రూట్స్ వెజిటబుల్స్ మనకైతే ఫ్రెష్గా అమ్ముతారనమాట. ఈ కనిపించే అన్ని స్ట్రాబెర్రీ తోటలు. కొంచెం క్లారిటీ మిస్ అవుతుందేమో
కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మనకి అక్కడక్కడ స్ట్రాబెర్రీస్ కూడా కనిపిస్తాయి. ఈ స్ట్రాబెర్రీస్ ఎలా ఉంటాయో తెలుసు కానీ ఆ ప్లాంట్స్ ఎలా ఉంటాయో కొంతమందికి తెలియకపోవచ్చు. సో దానికోసమని నేను వీడియో తీశాను. అండ్ మీరు యూట్యూబ్లో చూస్తే కనుక కొన్ని వీడియోస్లో మనమే వెళ్ళి పిక్ చేసుకోవచ్చు, ఇక్కడ స్ట్రాబెర్రీస్ అని చెప్తా ఉంటారు. బట్ ఇక్కడైతే అసలు పర్మిషన్ ఇవ్వరు కోయడానికి. వాళ్ళే మనకు కావాలంటే వాళ్ళే పిక్ చేసి మనకి ఫ్రెష్ స్ట్రాబెర్రీస్ అయితే కోసి ఇచ్చేస్తారు. ఈ కనిపించినంత మేరకు మొత్తం స్ట్రాబెర్రీ తోటలే అనమాట. అండ్ దీని పక్కనే మనకైతే ఫ్లవర్ గార్డెన్ అయితే ఉంటుంది. ఇక్కడ కూడా టికెట్ అయితే కలెక్ట్ చేస్తారు, 50 రూపీస్ సంథింగ్ ఉంటుంది అనమాట. ఇక్కడ మనం అన్ని రకాల ఫ్లవర్స్ అయితే చూడొచ్చు. మనకి చామంతిలో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి కదా, ఇంకా వెరైటీ ప్లాంట్స్ కూడా ఉంటాయి కదా ఫ్లవర్స్లో మనకి తెలియనివి. అంటే మనం డెకరేషన్ చేస్తున్నప్పుడు మనకు ఎలా అయితే డిఫరెంట్ ఫ్లవర్స్ అయితే కనిపిస్తాయో అందులో ఉన్న ప్రతి ఒక్క ఫ్లవర్ అయితే మనకి ఇక్కడైతే కనిపిస్తుంది. చామంతి పూలలో డిఫరెంట్ టైప్స్ అనమాట. ఇక్కడ కనిపించేది మెరూన్, ఎల్లో, వైట్, ఇవన్నీ ఒక 4-5 లైన్స్గా అట్లానే వేసి ఉన్నాయన్నమాట. అండ్ దాని తర్వాత వచ్చేసి ఈ ప్లాంట్ వచ్చేసి జుకీనీ అంటారు. అండ్ ఇదేమో చైనీస్ క్యాబేజీ అనమాట. మనం యూస్ చేసే క్యాబేజీ రెగ్యులర్గా చూస్తుంటాం కదా, దానికి 3 టైమ్స్ ఉంది. అండ్ నెక్స్ట్ మై ఫేవరెట్ బ్రోకలీ అనమాట. ఇవి కనిపించేవన్నీ బ్రోకలీ ప్లాంట్స్ అనమాట. చూస్తున్నారు కదా, కొంతమందికి తెలిసే ఉంటుంది బ్రోకలీ. ఈ బ్రోకలీ కనిపించేవంతా బ్రోకలీ ప్లాంట్స్ అనమాట. మాకైతే చాలా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే మాకు ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్లో ఈ బ్రోకలీ అనమాట ఒకటి. మేము రెగ్యులర్గా ఒక 5 days తినగానే మాకు బోర్ కొట్టని ఒక ఐటమ్. అండ్ ఇక మీకు ఇందాక జుకీనీ అని చెప్పాను కదా, ఇదైతే ఇలా ఉంటుంది, కీర దోసకాయ లాగా అలా ఉంటుంది. కాకపోతే ఇది మొత్తం ఎల్లో కలర్లో ఉంటుంది. అండ్ ఇక్కడ ఒక మంచి క్లిప్ అయితే తీసుకున్నాను నేను. అండ్ ఫైనల్గా మళ్ళీ ఒకసారి అయితే చూసేయండి జుకీనీ ఇంకా క్యాబేజ్, బ్రోకలీ ప్లాంట్స్ అయితే. నాకు ఈ క్యాబేజీ అయితే బాగా నచ్చింది మా ఇద్దరికి. అండ్ ఫ్లవర్స్ కూడా చూడండి, క్లిప్ తీసుకుందాం అనుకున్నా కానీ రాలేదు. అండ్ ఇవైతే సన్ఫ్లవర్ తోటలు అనమాట. చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో, భలే ఉంటాయి కదా సన్ఫ్లవర్ తోటలు. మేము వెళ్ళడానికంటే ముందు వర్షాలు పడ్డాయి కాబట్టి కొంచెం అయితే బురద ఉంది. బట్ ఓకే, మేము మరీ అంత అయితే కాదు, మంచిగా ఎంజాయ్ అయితే చేశాను. సన్ఫ్లవర్ తోటల తర్వాత మనకైతే బంతిపూల తోటలు అయితే ఉన్నాయన్నమాట. 2 types ఉంటాయి కదా కలర్స్, ఆ 2 తోటలు అయితే ఉన్నాయి అక్కడ. ఇంకా వాళ్ళు అక్కడ పనిచేస్తున్న ఉంటారు కదా, వాళ్ళతో పాటు నేను కూడా కొన్ని బంతిపూలు కోస్తా అని చెప్తే వాళ్ళైతే ఇచ్చారు వెంటనే. నేనైతే అలా కొన్ని బంతిపూలు అయితే కోసేసి వాళ్ళకి ఇచ్చేసాను. అలానే కొన్ని వీడియోస్, ఫొటోస్ తీసుకున్నాను. ఇక్కడ మేమిద్దరం కలిసి కొన్ని ఫొటోస్ దిగాము. ఇంకా తర్వాత మళ్ళీ ఒకసారి ఈ ఫ్లవర్స్ అన్నీ చూసేసి ఇంకా మేమైతే అక్కడ నుంచి స్టార్ట్ అయ్యాము. అండ్ మీకు స్టార్టింగ్లో ఒక టెంట్ కనిపించింది కదా, అక్కడైతే మనకి ఫ్రెష్ స్ట్రాబెర్రీస్తో పాటు వాళ్ళే ప్రిపేర్ చేసిన స్ట్రాబెర్రీ జామ్ కూడా అమ్ముతారనమాట. మేమైతే అదొకసారి ట్రై చేద్దామని చెప్పి మేము కూడా ఒకటి తీసుకున్నాము. ఒకటి 100 రూపీస్ అయితే చెప్పారు, ఇంకా పెద్దదైతే 300 రూపీస్ ఉంటుందన్నమాట. అండ్ ఇక చూసారు కదా ఫ్రెష్ బ్రోకలీ కూడా. అండ్ మేము వాళ్ళకి తెలియకుండా ఒక 2-3 స్ట్రాబెర్రీస్ అయితే కోసుకున్నాము. మరీ ఎక్కువ అయితే కొయ్యలేదండి, నిజం. అక్కడైతే స్ట్రాబెర్రీస్ అయితే కొయ్యొద్దు, వాళ్ళు కూడా కొయ్యొద్దనే చెప్తారు. అండ్ ఇంకొక పక్కన స్ట్రాబెర్రీస్ అయితే హార్వెస్టింగ్ జరుగుతుంది. ఇక్కడ స్ట్రాబెర్రీస్ అన్నీ ఫ్రెష్గా కోసి వాళ్ళైతే అమ్ముతూ ఉంటారు. అండ్ బయటకు వచ్చిన తర్వాత ఈ ఎల్లో కలర్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయి, వీటిని ఏమైతే నాకు తెలియదు కానీ బాగున్నాయి చూడడానికి. అండ్ నెక్స్ట్ మేము వంజంగి అయితే స్టార్ట్ అయినాం. వంజంగి వెళ్ళే దారిలో మనకైతే తజంగి రిజర్వాయర్ అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ మనకు జిప్ లైను, ట్రాంప్ లైను, బెలూన్ షూటింగ్ ఇంకా బోటింగ్ కూడా అవైలబుల్గా ఉన్నాయన్నమాట. ఇక్కడ మనకు మిల్లెట్స్ తోటి ఫుడ్స్ అయితే ప్రిపేర్ చేస్తారు. మిల్లెట్స్తోని ఇంకా రాగి జావా, ఇంకా చికెన్ కబాబ్స్, ఇంకా బ్యాంబో చికెన్ కూడా ఇక్కడ చేస్తారనమాట. ఇక్కడ చూడడానికి ఎంత బాగుంది, బట్ మీకు టైం ఉంటే వెళ్ళి విజిట్ చేయండి. మరి మేము వెళ్ళినప్పుడు మాత్రం ఎవ్వరూ లేరు అక్కడ. మీకు ఇంట్రెస్ట్ ఉంది అని అంటే వెళ్ళొచ్చు. అండ్ అక్కడ నుంచి మేమైతే వంజంగి స్టార్ట్ అయిపోయాము. రోడ్లు వేస్తున్నారనమాట, అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. నేను చాలా ఫాస్ట్ ఫార్వర్డ్ పెడితేనే ఇంత స్లోగా మీకు కనిపిస్తుంది, కానీ ఇది కూడా మంచి ఎక్స్పీరియన్స్ అనమాట. కొంచెం భయంకరంగానే ఉంది, బట్ చాలా ఎంజాయ్ చేస్తూ వెళ్ళినాము. ఈ రైడ్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ ఇయర్ ఎవరైనా వెళ్ళాలనుకుంటే కనుక మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే అసలు ఏమీ ఉండవు. రోడ్లన్నీ ఆల్మోస్ట్ అయిపోతాయి అనుకుంటా నెక్స్ట్ ఇయర్ వరకు. అండ్ ఈ రోడ్లు వేసేటప్పుడు మనకి డిస్టర్బెన్స్గా వచ్చే పెద్ద పెద్ద రాళ్ళు ఉంటాయి కదా, సో ఆ రాళ్ళతోనే వాళ్ళు అక్కడ కంకర ఇంకా డస్ట్ ఇట్లాంటి కొన్ని ఐటమ్స్ అయితే ఉంటాయి కదా రోడ్లు ఇవన్నీ వేయడానికి కావాల్సినవి, అవన్నీ వాళ్ళు అక్కడికక్కడే రెడీ చేసుకొని మళ్ళీ అక్కడే మనకి ఇక్కడైతే యూస్ చేస్తున్నారనమాట. ఇంకా అక్కడ దానికి సైడ్ వాల్స్ కూడా ప్రిపేర్ చేస్తున్నారు ఆ పెద్ద రాళ్ళతోటి, అది కూడా నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇక్కడ రోడ్లు కూడా చూడండి ఎంత పైకి వచ్చేసినాయో, ఇళ్ళన్నీ కిందకి వెళ్ళిపోయినాయి. అండ్ ఈ ఎక్స్పీరియన్స్ కూడా నాకు బాగా నచ్చింది. ఇల్లు, వాళ్ళ కల్చర్ ఇవన్నీ కూడా నాకు బాగా నచ్చాయి. అండ్ మనం చదువుకుని ఉంటాం కదా గట్ల వ్యవసాయం అని చెప్పేసి, ఈ కొండగట్ల మధ్య ఆ వ్యవసాయం ఎలా చేస్తారు, అసలు ఎట్లుంటుంది అని చెప్పేసి కూడా భలే క్లియర్గా కనిపించింది. నాకు భలే అనిపించింది.
అండ్ మేము వంజంగి వెళ్ళే దారిలో కొత్తపల్లి వాటర్ ఫాల్స్ అని కనిపించిందనమాట. 2 కిలోమీటర్స్ దూరంలో. 2 కిలోమీటర్సే కదా వెళ్ళి చూసొద్దాం అని చెప్పేసి అనుకున్నాము. కానీ 2 కిలోమీటర్స్ కాదు, 5-6 కిలోమీటర్స్ ఉందనమాట. ఇంకా వెళ్ళి అదైతే చూసేసాము. మీరు ఈ నియర్ బై వరకు ఎవరైనా వచ్చి ఉంటే కనుక కొత్తపల్లి వాటర్ ఫాల్స్ కూడా విజిట్ చేయండి. కానీ ఇదైతే మస్ట్ అండ్ షుడ్గా విజిట్ చేయాల్సిన ప్లేస్ అయితే కాదు. మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే వెళ్ళండి, లేకపోతే స్కిప్ చేసినా ఏం పర్వాలేదు. మాకైతే ఓకేగా అనిపించింది. చూస్తున్నారు కదా వాటర్. వీళ్ళు ఇవన్నీ నేను ఫస్ట్ ఫ్రెష్ వాటర్ అని చెప్పేసి అనుకున్నాను. ఫ్రెష్ వాటరే, బట్ ఇదంతా అయితే కాదు. కొన్ని అయితే వాళ్ళు పైప్ ద్వారా కూడా వాటర్ ఫ్లో అయితే వస్తుందన్నమాట. పైపులు వేసి వదిలేస్తున్నారు వాటర్ని. మీకు ఈ వీడియో కనుక క్లారిటీగా చూస్తే మీకు ఎక్కడ పైప్ ఉంది, ఎక్కడి నుంచి వాటర్ వస్తున్నాయి అనేది కూడా మీకు ఈజీగా అర్థమవుతుంది. అండ్ మేము ఇక్కడ కొన్ని వీడియో క్లిప్స్ అయితే తీసుకున్నాము. మంచిగా ఫొటోస్ వీడియోస్ అయితే ఎక్కడ తీసుకోకుండా అయితే ఉండను నేను. నాకు ఫొటోస్ వీడియోస్ అంటే ఒక ఎమోషన్. మంచిగా అలా వీడియోస్ ఫొటోస్ తీసుకొని అలా చిల్ అయినాం కొంచెం సేపు. బట్ ఈ వాటర్ అయితే సరిగా నచ్చలేదు, మొత్తం మురికిగా ఉన్నాయి. అందుకని మేము ఎక్కువసేపు స్పెండ్ చేయలేదు అక్కడ. వెంటనే బయటకు వచ్చేసినాము. ఇక్కడైతే చీకులు అని చెప్పేసి అమ్ముతూ ఉంటారు కదా, చికెన్ని మ్యాగ్నేట్ చేసి ఒక పుల్లలకి కుచ్చి కబాబ్స్ లాగా, అవైతే తీసుకొని అవైతే తిని వంజంగి అయితే స్టార్ట్ అయ్యాము. అండ్ వంజంగి వ్లాగ్ అయితే నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. అండ్ ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.